పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్ కి కొత్తగా ఉంటుందని భావించగా, మరికొందరు ఈ సమయంలో ఈ సినిమా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ మీదకు కూడా వెళ్లిపోయింది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్మెంట్ తో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్క్రీన్ పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మధ్యలో రాధేశ్యామ్ చేసినా అది లవ్ స్టోరీ కాబట్టి తన కామెడీ కనిపించలేదు. మారుతి సినిమాలు అంటేనే కామెడీకి పెట్టింది పేరు కాబట్టి ది రాజా సాబ్ లో వింటేజ్ ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా ప్రభాస్ గత చిత్రాల్లా పవర్ఫుల్ గా కాకుండా బాగా కూల్ గా, కొత్తగా, కలర్ఫుల్ గా కనిపించాడు. టీ షర్ట్ తో పాటు పూల లుంగీతో పోస్టర్ లో ప్రభాస్ చాలా కూల్ గా, స్టైలిష్ గా ఉన్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే కొత్తగా ఉంది. మారుతి తన సినిమాల్లో హీరోల లుక్స్ పై చాలా కేర్ తీసుకుంటాడు. అది పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ది రాజా సాబ్ లో నటిస్తున్న మిగతా కాస్టింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాలవిక కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ప్రభాస్ తాత లేదా విలన్ గా పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ది రాజా సాబ్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరమే విడుదల కావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సలార్ తో పవర్ఫుల్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ప్రభాస్ ది రాజా సాబ్ తో కూల్ హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.